అందరికీ నమస్తే. రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కార్యకర్తలే ప్రధానంగా పనిచేస్తారు. పనిచేసిన తర్వాత ఆ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదని చెప్పి పార్టీలు మారిపోతూ ఉంటారు. ప్రధానంగా ఎన్నికల కంటే ముందు ఇది బాగా జరుగుతూ ఉంటుంది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల కంటే ముందు పార్టీలు మారడం, అలగడం, ఇవన్నీ రాజకీయ పార్టీలకు అన్నిటి కూడా మామూలే. ఆ పార్టీ నాయకులు కొంచెం పెద్దోళ్ళు పిలిచి సముదాయించి బుజ్జగించి ఏదో చెప్పటం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు నాతోటి అన్నారు. మొన్న ఇద్దరు కార్యకర్తలు వరంగల్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, వరంగల్ భూపాలపల్లికి సంబంధించినటువంటి కార్యకర్తలు, అన్నా మేము పార్టీ మారినాం, బీఆర్ఎస్ లో ఉండే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారినాం, కానీ ఏం ప్రయోజనం లేదన్నా, ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అంటే సంవత్సరం అయిపోయింది, పార్టీ అధికారంలోకి వచ్చింది, సో మమ్మల్ని పట్టించుకోవట్లేరన్నా, ఎవడు దేక్తలేడు, ఇలా కనీసం ఎవరు ఒక రూపాయి ఇవ్వట్లేదు, పథకానికి ఒక ఏది కూడా రాస్తలేరు, అంటే నా పేరు కూడా రాస్తలేరు అని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్నటువంటి పరిస్థితి. మనకు కొంత దూరమైనటువంటి ఫ్రెండ్స్. అయితే పార్టీలు అనేది ఖచ్చితంగా కార్యకర్తలు, అసలు రాజకీయాలు వేస్ట్ అని చెప్తా నేను. నన్ను అడిగితే రాజకీయాలలో తిరగడం, ఎందుకంటే సామాన్యమైనటువంటి వ్యక్తికి, సామాన్యమైనటువంటి కార్యకర్తలకి ఇవాళ రేపు పార్టీలు పట్టుకొని తిరిగితే పార్టీ అంటే అభిమానం ఉండాలి. అది ఏ పార్టీ అయినా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, కమ్యూనిస్టులా, ఏదైనా సరే పార్టీ అంటే ఒక అభిమానం ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే ఇక గుడ్డలు దించుకొని తిరుగుతుంటారు, దానికోసం ఆన్నే కూర్చొని ఉంటారు, పార్టీ ఆఫీసులో కూర్చొని ఉంటారు. ఇదే కథ, ఇదే ముచ్చట అవుతుంది. సో ఏమన్నా లబ్ధి అవుతుందా అని అంటే మాత్రానికి కాదు. సో ఏం చెప్తా ఉన్నామనంటే, ఎవరైనా సరే పార్టీలు మారడం అనేది, నీకు ఒకసారి పార్టీని నువ్వు అభిమానించుకున్న తర్వాత, ఒక పార్టీ సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి ఉన్న తర్వాత పార్టీలు మారకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మా నాయకుడు పార్టీ మారింది కాబట్టి మేము మారుతున్నాం, సో నీకు అక్కడ బెనిఫిట్ ఉంటే మారు, నీకేమైనా లబ్ధి చేకూరుతుందంటే మారు. కొందరు అటు కాకుండా ఇటు కాకుండా పోతారనమాట. నాయకుడు ఉండడు, పర్ఫెక్ట్ నాయకుడు ఉండడు, ఆయనకి న్యాయం చేసే నాయకుడు ఆ పార్టీలో ఉండడు. సో ఆ పార్టీ వల్ల ఈయనకేం లబ్ధి చేకూరదు. దానివల్ల ఏమైపోతా ఉంటుంది, అటు కాకుండా ఇటు కాకుండా ఈయన పార్టీలు మారిపోతా ఉంటాడు. సో కార్యకర్త అనేటటువంటి వ్యక్తి బాజాప్తా ఒకటే పార్టీలో ఒకే నాయకుడి దగ్గర కొనసాగితే ఖచ్చితంగా నీకు వచ్చేటటువంటి అవకాశాలు. కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లోనే కూర్చుంటారు, ఎందుకంటే ఏ పథకమైనా 100కి 100% అందరికీ రాదు. అది నువ్వు కాంగ్రెస్ లో ఉండు, లేకపోతే నువ్వు బీఆర్ఎస్ లో ఉండు, లేకపోతే నువ్వు ఎందులైనా ఉండు. ఎందుకంటే 2014 నుంచి 2023 చివరి వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా. ఈ బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, ఈ బీఆర్ఎస్ పార్టీలో 100% పథకాలు ఎవరికి రావు, బీఆర్ఎస్ వాళ్ళకి రావు. కాకపోతే కొంత సాధ్యమైనంత వరకు వస్తాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మీద అలగడాలు ఎక్కువైతే, ఎందుకంటే పథకాలు ఇచ్చేటటువంటి సమయం, రేషన్ కార్డులో, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లో, రాజీవ్ నిరుద్యోగ ఇచ్చేటటువంటి ఆ యొక్క లోన్ ఏదైతే ఉందో ఆ లోను, సో ఇట్లాంటివి 100% ఎవరికి రావు. నువ్వు ఏ పార్టీలో అయితే ఉంటున్నావో ఖచ్చితంగా ఆ నాయకుడిని, ఆ పార్టీని నమ్ముకొని పర్ఫెక్ట్ గా పార్టీ కోసం పనిచేయాలి, లేకపోతే చేయొద్దని చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు ఇదే నా కన్క్లూజన్, చివరి మాట ఏంటిది అని అంటే, నా ఉద్దేశం ఇదే. నువ్వు ఒకవేళ పార్టీలో కొనసాగితే పర్ఫెక్ట్ గా ఎటువంటి ఈయన మాట తీసుకుపోయి ఆనికి పెట్టుడు, వాని మాట తీసుకుపోయి ఇక్కడ చెప్పుడు, ఇది అక్కడ అది ఇక్కడ, ఎటు కాకుండా పోతాడు. సో ఉండేటటువంటి నువ్వు కార్యకర్తవి పర్ఫెక్ట్ గా బాజాప్తా, ఇగో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే అని నువ్వు ధైర్యంగా చెప్పుకోగలగాల. నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే నువ్వు ధైర్యంగా చెప్పుకోగలగాల. అప్పుడు ముందు వరుసలో ఉండి నీకు పథకం వచ్చేటటువంటి అవకాశం కానీ, లేకపోతే నీ వెంట ఒక లీడర్ ఉండేటటువంటి అవకాశం కానీ, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకునేటటువంటి అవకాశాలు కానీ ఉంటాయి. సో ఇలా ఎట్లయిపోయిందనంటే, అయితే అటు లేకపోతే ఇటు, ఏదైనా మంచి అయితే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మారిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే పోయినరో వాళ్ళంతా కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నారు, దళిత బంధు లేదని చెప్పి చాలా మంది పార్టీ మారిపోయినరు. వర్ధనపేటలో కూడా మన పంచాయతీ అయింది కదా, వర్ధనపేటలో అయింది, మస్తు అవుతున్నాయి, వెంకటాపురం అయింది, చర్ల వెంకటాపురం, ఇట్లా ఏమైపోతున్నారు, దళిత బంధు లేదని చెప్పి పార్టీ మారిండ్రు. ఇంకేంది, మా పార్టీ 12 లక్షలు ఇస్తుంది, 12 లక్షలు రాజీవ్ అభయ కింద ఇస్తుందని చెప్పి పోయిరు. మరి ఏది ఇప్పటి వరకు లేదా? మళ్ళీ ఇప్పుడేం చెప్తారు, ఎవరేమో రాకపోయా, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువ వస్తుందట,
ఏదో హైడ్రా ఏదో అయిందట, ఆడేదో పిల్లగాల భూములు ఏదో అయినాయట, ఇంతవరకు రేషన్ కార్డు లేదట, ఏదేదో అయిపోతుందట, మహిళలే ఆడవాళ్ళంతా మాకు 2500 లేదని మొత్తుకుంటా ఉన్నారు, పెన్షన్లు మాకు పెరగలేదని చెప్పి ముసలోళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఓరి మళ్ళీ కేసీఆర్ అవుతాడా ఏంటి 3 సంవత్సరాల తర్వాత, మేము అనవసరంగా పార్టీ ఇట్లా ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇట్లా ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ లోకి మారింది కాబట్టి కొద్దిగా వెనకే పెడతారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకే ముందు వరుసలో పేర్లు రాసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అందుకే పర్ఫెక్ట్ గా నువ్వు ఒక అసలు రాజకీయం వద్దని మనం చెప్తా ఉన్నాం. ఒకవేళ నువ్వు అభిమానిస్తా ఉన్నావు, నువ్వు వెళ్తా ఉంటున్నావు, వెళ్తే పర్ఫెక్ట్గా వెళ్ళు. పర్ఫెక్ట్ ఒకటే పార్టీలో ఒకటే నాయకుడి దగ్గర కొనసాగు. ఎందుకంటే కార్యకర్తలు చాలా మంది అటు ఇటు అవుతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, అటు కాకుండా ఇటు కాకుండా అవుతా ఉన్నారు. సో అందుకే ఉండను, మంచైనా చెడైనా ఇలా వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. నువ్వు ఒక పార్టీ ఒక నాయకుని నమ్ముకున్న తర్వాత నువ్వు పార్టీ మారినవు అని అంటే సో అక్కడ పోయి పెద్దగా వచ్చేదేం లేదు, ఇక్కడ పోయి పెద్దగా వచ్చేదేం లేదు. కానీ ఒకే దాంట్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రానికి అరే వీడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, కార్యకర్తగా బాధ్యతతో పనిచేసిండు, న్యాయం చేయాలనేది ప్రధానంగా వస్తుంది. సో అందుకే 100కి 100% ఎవరికి రావు. కాబట్టి ఇక నాయకులు కూడా అట్లనే చేస్తారు. ఇక నాయకులు కూడా పార్టీ మారొచ్చిన వాళ్ళని కొంచెం చిన్న చూపే చూస్తారు. అది మీరు అవునన్నా కాదన్నా పార్టీ మారిన వాళ్ళు, అప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయిన వాళ్ళైనా, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా సరే చిన్న చూపు అనేది తథ్యం. నాయకులు ప్రధానంగా కార్యకర్తలు నాయకుల్ని చిన్న చూపే చూస్తారు. అరే వీళ్ళు చూడాలా, వీడు ఇప్పుడే కదా పార్టీలోకి వచ్చింది, ఓ 2-3 సంవత్సరాలు చూద్దాం, ఈలోపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఇంకేం చూస్తారు. మనమేమో అరే పార్టీ మారినాం కదా మనకి అన్ని వస్తాయి అని చెప్పి మనం పోతాం. కాకపోతే నాయకులు ఆడ అంత సీనే ఉండదు, ఏడబెట్టాలను వాళ్ళనే పెడతారు. కాబట్టి కార్యకర్త అనేటటువంటి వ్యక్తి రైట్, మీరే బాగా చెప్తా, పార్టీకి కార్యకర్తలే బలం, అది ఎవరన్నా అవునన్నా కాదన్నా. కాబట్టి మీరు ఒకే నాయకుడిని ఒకే పార్టీని ఎప్పుడైతే ఎంచుకొని పర్ఫెక్ట్ గా ముందుకెళ్ళగలుగుతారో సో అప్పుడే మీకు న్యాయం జరిగేటటువంటి అవకాశం, లేకపోతే మీకు ఒక గౌరవం పార్టీలో ఉంటుంది, పథకాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అరే వాడు బతకనేర్చిండ్రా అని చెప్తాడు, తప్పదు, ఎవరి బ్రతుకుతారు వాడు చూసుకోవాలి. అంతేగాని మనం ఏదో ఇదైపోయి అదైపోయి పార్టీలు వాళ్ళ నుంచి ఇళ్ళ నుంచి చల్లకి ఏముండదు. లాస్ట్కి ఉన్నటువంటి జీవితం అయిపోతుంది. కాబట్టి మరి పార్టీలు దయచేసి, ఎందుకంటే కార్యకర్తల కోసం ఈ వీడియో చేస్తా ఉన్నాం, కార్యకర్తలే ప్రధానంగా పార్టీలకు బలం. కాబట్టి ఆచితూచి, రాజకీయం అనేది చాలా పెద్ద చదరంగం, చిన్న గ్రామ స్థాయి చిన్న గల్లీలో కూడా ఉంటుంది రాజకీయం అనేది మామూలు విషయం కాదు. చిన్న గల్లీలో కూడా మస్తు రాజకీయాలు ఉంటాయి. కాబట్టి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు వేసే ప్రతి అడుగు కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించుకొని ముందుకెళ్ళి ప్రధానంగా పార్టీ మారే విషయాలు 1కి 100 సార్లు ఆలోచన చేసుకొని మీరు పార్టీలు మారాలా. మారిన తర్వాత అయ్యో మేము అనవసరంగా మారిపోయినవే, మోసపోయినవే అనేటటువంటి ఆలోచనలు కాకుండా స్టిల్ ఎక్కడైతే మీరు ఒక స్టాండ్ తీసుకుని ఆ పార్టీలో ఉంటారో ఆ నాయకుడి మీద కొట్లాడండి, ఆ పార్టీ మీద కొట్లాడండి. మీకు ఏదైనా పదవి కావాలన్నా, ఏదైనా పథకం కావాలన్నా వాటి మీద కొట్లాడండి. ఆ ప్రధానంగా కార్యకర్తలంతా కూడా మీ యొక్క రాజకీయాల్లోకి మీరు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ఒకే స్టాండ్ తీసుకొని దానికోసమే కొట్లాడండి. పార్టీలు మారేటప్పుడు మాత్రానికి 100కి 100% ఆలోచన చేయాలి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం.